విజయవాడ పట్టణంలో అంకురార్పణగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు మీద సమాజం ఏమనుకుంటుంది. తీర్పులు చాలా వస్తుంటాయి. ఒక తీర్పుని ఇంకొక తీర్పు ఎరేజ్ చేయవచ్చు. ఒక కోర్టు తీర్పు ఇంకో కోర్టు బలపరచవచ్చు, లేకపోతే కాదనవచ్చు. సామాజిక నేపథ్యాలు, స్థితిగతులు, ప్రస్తుత పరిస్థితులు వీటన్నిటినీ అర్థం చేసుకున్న ఒక రాజకీయ పార్టీగా సిపిఐ ఈశ్వరయ్య గారి నాయకత్వంలో అనేకమైనటువంటి అభిప్రాయాల్ని సేకరించాల్సిన అవసరం ఉందని గ్రహించి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినటువంటి ఈశ్వరయ్య గారికి, ఆ పార్టీ పెద్దలుగా ఉన్నటువంటి రామకృష్ణ గారికి, విల్సన్ గారికి, మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు సోదరిమణి షర్మిల గారు, అదేవిధంగా ఇప్పుడే మన ముందు మాట్లాడినటువంటి మన అందరికీ ప్రియాంబుల్లాగా ఈ కేసు పూర్వ వివరాలను వివరించినటువంటి జేడి శీలం గారు, అదేవిధంగా అదే పార్టీ నుంచి వచ్చినటువంటి కాజావులు గారు, తర్వాత పెద్దలు శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, మిగతా పేర్లన్నీ ప్రస్తావించాలంటే ఉన్నాయి కానీ టైం సరిపోదు కాబట్టి మిగతా మిత్రులందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రదర్శిస్తే కులం పోతుందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. రాష్ట్రం అంటే, స్టేట్ అంటే దేశం, రాజ్యం. రాజ్యానికి ఏ రిలీజియన్ లేదు అనేది పీఠికలో చెప్పబడింది. వెన్ దెర్ ఇస్ నో రిలీజియన్ ఫర్ ది స్టేట్, ఇవన్నీ ఎలా ఉద్భవిస్తూ ఉన్నాయి? రాజకీయ పార్టీలుగా కొన్ని సమాజం ఇలా ఉండాలనే కోరుకోవటం కాదు, మార్పుకి గురవ్వాల్సిన అవసరం ఉందని కొన్ని రాజకీయ పార్టీలు భావించటం, వీటన్నిటి మధ్య జరుగుతున్నటువంటి అనేకమైన విశ్లేషణలో సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఈ తీర్పు, నాకు తెలిసి ఇది 33 పేజీల తీర్పు. ఈ తీర్పుని పిట్లవానిపాలెం ఆనంద్, ఒకవేళ అతను వేరే కమ్యూనిటీకి సంబంధించి కన్వర్ట్ అయి ఉంటే గొడవంతా ఉండేది కాదేమో. ఆయన ఒక ఎస్సీ, ఎస్సీల్లో మాదిగా లేకపోతే మాల కావచ్చు. అంటే ఈ ఎస్సీస్ మారితే అసలు మొత్తం ఎందుకు ఇంత గందరగోళం జరుగుతూ ఉంది? రాజ్యాంగమేమో అసలు స్టేట్కి, రాజ్యానికి ఒక రిలీజియన్ లేదు, మతం లేదు. ఎందుకు చెప్పారు? అనేకమైన మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషలు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక విశ్వాసాన్ని మనం తీసుకొని కాన్స్టిట్యూషన్లో పెడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి విశ్వాసం అనేది వాళ్ళ వ్యక్తిగతం, ఇది ఫండమెంటల్. ఒక రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఈవెన్ వై వీఆర్ కాంట్రడిక్టింగ్ విత్ ది వర్డిక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ నౌ. ఎందుకు మనం కాంట్రడిక్ట్ చేస్తున్నాం? ఏడున్న వాళ్ళందరూ కూడా కాంట్రడిక్ట్ చేస్తున్నారు. వాళ్ళేమీ తెలివి తక్కువ వాళ్ళేం కాదే, బాగా చదువుకున్న వాళ్ళు. రాజ్యాంగంలో మళ్ళీ పండితులు, వాళ్ళందరూ కూడా పండితులు. అంటే మిశ్రాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. నాకు తెలిసి ప్రశాంత్ కుమార్ మిశ్రా
అఫ్ కోర్స్ అక్కడ ఎవరు కూర్చున్నా వాళ్ళు కూడా అట్లానే ఇస్తారనే భావించాలి మనం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పని అయితే పర్లేదు, ఇప్పించబడతా ఉన్నాయి అన్నీ. సో ఈ బాగా మేధావులుగా రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి వీళ్ళు ఇంత కాంట్రడిక్షన్ పాయింట్ని తీసుకొచ్చి ఇది ఒక జడ్జిమెంట్గా మన ముందు పెట్టి, అసలు మనందరికీ ఇంకా సమాజంలో ఏ పనులు లేవు, దీని మీద మీరు మాట్లాడంటే మీరు తన్నుకొని చావండి అనే దశకి తీసుకొచ్చారు ఈరోజు. దీని మీద మాట్లాడటం కోసం వచ్చినటువంటి అన్ని సంఘాలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా గతంలో కానీ ఇప్పుడు కానీ నేను ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తే కులం మారుతుందంటే ఎక్కడ మారదు అనే సమాధానమే వస్తుంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఇట్స్ ఎ ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్. ఈ దేశ దరిద్రమే ఒక కులం. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి కులాలు, కులం అనే పదం ఒక భారతదేశంలోనే ఏడ్చింది. మిగతా దేశాల్లో ఉండొచ్చు, బ్లాక్స్, బ్లూస్, వైట్స్, రెడ్స్ జాతులు ఉండొచ్చు. కానీ వెన్ యూ సీ ది ఇండియన్ హిస్టరీ, ఆంథ్రోపాలజీ ఇవన్నీ చూస్తే అనేకమైన కులాలు ఏడ్చాయి. కాబట్టి ఈ కులం అనేది ఎక్కడ పోయినా పోదు. ఇందాక శ్రీనివాసరావు గారు చచ్చిపోతే పోతుందన్నారు, పోదు సార్ చచ్చిపోతే, ఎందుకంటే అక్కడ కూడా అసలు శ్మశానాలు కూడా అన్నీ వచ్చేసినాయి. ఆ శ్మశానం, ఈ శ్మశానం అక్కడ కూడా పోట్ల. సో ఇది ఎందుకో ఎంటాడుతూ ఉంది. బట్ మనం రాసుకుంటాం కులరహిత సమాజం ఎక్కడ ఎప్పుడు. దానికి రామకృష్ణ గారు పని అయిపోయి ఈశ్వరయ్య గారు వచ్చారు. ఈ నవ్వుతో కూర్చున్నాడు కానీ ఈయన కూడా పాపం బాధితుడే. అనేకమైన అంశాల్లో నేను ఐడ్ లైక్ టు మా పార్టీ అభిప్రాయాన్ని జస్ట్ ఒక పేజీలో ఉపన్యాసం కన్నా మేమేమనుకుంటున్నాం, ఏం చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దళిత క్రిస్టియన్స్ మీద ఎలాంటి వైఖరిని తీసుకున్నాడు చాలా స్పష్టంగా మేము దీన్ని ఆయన పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ ఉండాలనే ఒక లెటర్ రాయటం, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపటం, ఈరోజు దళితులు కానీ దళిత క్రిస్టియన్స్ కానీ వాళ్ళ హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హక్కుల్ని రక్షించడం కోసం ఏ విధంగా పోరాటంలో ఉంది, పోరాట రూపాలను చేస్తుందో నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని ఈరోజు సిపిఐ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన దళితుల సామాజిక హోదా మారదు, పెరగదు కూడా, వివక్షత పోదు, వారి వెసులుబాటు తనం కూడా తగ్గిపోదు. ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ. ఈ నేపథ్యంలో మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని ఎవరు కోరుకోరు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఈ దేశంలో ఎవరు కోరుకోవట్లేదు, ఇవ్వట్లేదు. కానీ తరతరాల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం చవిచూస్తున్న దళితుల విషయంలో ఈ మినహాయింపులు ఇవ్వాలి. భారత రాజ్యాంగం సామాజిక న్యాయం మరియు అందరికీ సమాన అవకాశాలను కల్పించాలని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ స్ఫూర్తి ఎందుకో కొరబడింది, అది కొనసాగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. దీనికోసం పోరాటం కూడా చేస్తున్నది. మా హయాంలో 2023 మనందరూ ఉన్నాం. అప్పుడు మార్చి 24న దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ చేయాలంటూ అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసామన్న విషయాన్ని మీ ముందు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది చట్టసభల్లో తేలాల్సినటువంటి అంశం. ఇందాక జేడీసీలం గారు చెప్పినట్టుగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తా ఉందో, లేకపోతే రాజ్యాంగానికి మనం తీసుకున్నటువంటి అమెండ్మెంట్స్ ఏం చెప్తా ఉన్నాయి. నాకు తెలిసి ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ దాదాపు ఒక 108 పైన అమెండ్మెంట్స్ తీసేసుకున్నాం పార్లమెంట్లో. దీనికి అమెండ్మెంట్ చేసి ఎందుకు సిక్కులుకున్నది, ఎందుకు బుద్ధిస్టులుగా ఉన్నారు. మీకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిస్టుగా మారిన తర్వాత, లేకపోతే సంత్ రవిదాస్
సిక్కిజంలోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఇప్పుడు దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత. నిన్న ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు, జడ్జిమెంట్ మాట్లాడుతూ ఉంది, 33 పేజీల జడ్జిమెంటు. మరి మీకు పేజీ నెంబరు అంటే పెద్ద అవసరం లేదు, ఒక 1 అవర్లో రీడౌట్ చేయొచ్చు జడ్జిమెంట్ని. ఇది చెప్తూ ఉంది, జడ్జి గారు చెప్తూ ఉన్నారు దీనిలో. సో వెన్ యూ కన్వర్టెడ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇన్ క్రిస్టియానిటీ దెర్ ఇస్ నో క్యాస్ట్. జడ్జిమెంట్ చెప్తూ ఉంది, క్రిస్టియానిటీలో కులం లేదట. ఇది ఉందా లేదనేది ఈ సభ నిర్ణయించాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియానిటీలో కులం లేకపోతే అసలు క్రిస్టియానిటీని ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు ఎవరు? ఈ మాలల మాది వాళ్ళు ఉన్నారా ఏంటి? ఎందుకు చారిత్రక నేపథ్యంలోకి వెళ్లకుండా ఈ అట్టడుగు వర్గాలు ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తే వాడికి జీవించే హక్కు లేకుండా, మాట్లాడే హక్కు లేకుండా, ప్రశ్నించే హక్కు లేకుండా, ఆయనకి విశ్వాసాన్ని ప్రదర్శించి ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇవన్నీ కూడా మనం రిలీజియన్లో అది ఇది అంటున్నాం, కానీ ఇటక్ ఎనీ రిలీజియన్, ఇటక్ ఎనీ బైబిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రిలీజియన్, ఇట్స్ ఓన్లీ వే ఆఫ్ లైఫ్. ఈవెన్ అంతెందుకు, హిందూ మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ అని చెప్తాం. కాబట్టి అది ఒక విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆ స్వేచ్ఛని రాజ్యాంగమే మనిషికి కల్పించినప్పుడు, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి విడివిడి విభాగాలుగా ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు, అసెంబ్లీ, పార్లమెంట్ కానీ, లేకపోతే ఇంకా కౌన్సిల్ కానీ, లేకపోతే జడ్పీలు కానీ, ఆర్ అదర్వైజ్ ది బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్ అనుకోవచ్చు, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, యాజ్ వెల్ యాజ్ ది జ్యుడిషియరీ, ఇట్ ఈస్ ఆల్సో ఎ వింగ్. నువ్వు నీ ఇంటర్ప్రిటేషనే సరిగా నీకు అర్థం కాకుండా నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఈ ఇంటర్ప్రిటేషనే ఈరోజు సమాజం చర్చిస్తూ ఉంది. సో వాట్ ఎవర్ యువర్ థింకింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, బట్ ఇన్ సొసైటీ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అనే దాన్ని చర్చిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత క్రిస్టియన్లకి చట్ట రూపంలోనే దీన్ని మార్పు తీసుకురావాలని, దానికి మీరందరూ కూడా బలపరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.